నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీసీఐ ఫ్యాక్టరీ విషయంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదు. సంబంధిత కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ప్రకటించేలా చూడాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. ఎంపీ ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజం. బేలా మండలం పొనాల గ్రామంలో ఘనంగా సాగిన శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ. సమస్యల సాధనే లక్ష్యంగా పోరుబాట పట్టిన వివిధ సంఘాలు. ప్రభుత్వాల విధానాలకు నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాలు. అంగన్వాడీల మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్థానిక ప్రజాప్రతినిధులు అసత్యాలు ప్రచారం చేయడం తగదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కీలక నేతలు బీఆర్ఎస్ గూటికి చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీసీఐ ఫ్యాక్టరీ విషయంలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారు చెప్పేదే నిజమైతే ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సంబంధిత కేంద్ర మంత్రితో ప్రకటన విడుదల చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని స్థానిక ఎంపీ ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేతలు భగత్ నరేష్, శరత్లు మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అజయ్, నారాయణ, మహేందర్, పండ్ల శ్రీను, కుమ్రరాజు, వెంకట్ తదితరులు ఉన్నారు. జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం, జోగురామన్న గారి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎంపీ ఎమ్మెల్యే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఎంపీ సొంత గ్రామమైన జాతర్ల శివాలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను చెప్పినవన్నీ అబద్ధాలు కాదని, వారైనా ప్రమాణం చేయాలని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక మార్లు కేంద్ర మంత్రులను ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సంప్రదించినా ఫలితం లేదని ఈ విషయం ఎంపీ నగేష్ గుర్తించాలన్నారు. ఫ్యాక్టరీ టెండర్ ప్రక్రియపై తీవ్ర విమర్శలు రావడం, అఖిలపక్షంతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో ప్రస్తుతానికి టెండర్ను రద్దు చేశారన్నారు. సీసీఐ పునరుద్ధరణకు బుధవారం నుంచి అఖిలపక్షంతో కలిసి కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడతామని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన్ని తాము నిలబడతామని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులను సవాల్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసినాం, ఒకటి సవాల్ చేసినాం. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు అబద్ధమైతే, అసంబంధమైతే నేను దేనికైనా సిద్ధం. లేకపోతే గుడం నగేష్ గారు, మీ సొంత ఊళ్ళో జాతరలలో శివాలయం ఉంది, నేను మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్పి ప్రమాణం నువ్వు చేస్తే మీరు మీ స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తే నేను మీరు ఏ శిక్ష ఇచ్చిన దానికి సిద్ధం. ఒకవేళ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా మరి మీరు దేనికి సిద్ధం అని చెప్పి నేను ఆ రోజు సవాల్ విస్తున్నా. రెండోది, మీరు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పింది తుక్కు అమ్ముతున్నాం తప్ప మేము పరిశ్రమ అమ్ముతలేం కదా. జోగురామన్నకి ఎందుకు ఇంత పెద్ద తొందరపాటు? తుక్కు అమ్ముతాం తప్ప ఫ్యాక్టరీని అమ్మమని చెప్పి ఖచ్చితంగా మా ప్రభుత్వం ద్వారానే ఈ టెండర్ తుక్కు అమ్మడానికి మాత్రమే పెట్టినాం. తప్పకుండా పరిశ్రమను
మా ప్రభుత్వమే కొత్త పరిశ్రమలు పెడతామని చెప్పి పార్లమెంట్లో సంబంధించినటువంటి మంత్రి గారితోటి మీరు ప్రకటన ఇప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేసాం. దేనికి మాట్లాడకుండా ఇంకో విషయం ఏంటంటే ఇలా అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మేము పలు దఫాలు దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొన్న అయితే మార్చి 7 తారీఖున టెండర్ని రద్దు చేసుకున్నారు. ఈ టెండర్ అయితే పెట్టిందో తుక్కుది స్క్రాప్ది రద్దు చేసుకున్నారు. అంటే దాని అర్థం ఆదిలాబాద్లో అటు కార్మికులు వేసినటువంటి కేసు కానీ ఇటు అఖిల పక్ష నాయకులందరూ కలిసి మీరు ఖబర్దార్, ఒకవేళ సిమెంట్ పరిశ్రమ తొక్కును ఏదైతే మీరు టెండర్ పిలిచినరో అక్కడికి ఎవడొచ్చినా అడ్డుకుంటాం, మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగుల పొట్ట కొట్టద్దని చెప్పి మేము హెచ్చరిక చేసిన వల్లనే ఇలా 7 తారీఖు ఓపెన్ అయ్యేటటువంటి టెండర్ని రద్దు చేసుకున్న మాట వాస్తవమా కాదా పార్లమెంట్ సభ్యుడు గూడెం నగేష్ గారు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కానీ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సంబంధించిన మంత్రులను తీసుకొచ్చి సంబంధించినటువంటి అధికారులతో చర్చించి మీరే ప్రకటనలు ఇచ్చిన పేపర్లా మేము తెరిపిస్తాం. ఎప్పుడు మేము అనంతగీతే గారి దగ్గరికి పలు దఫాలు, నేను ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ఎంపీ గారు గూడెం నగేష్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు పలు దఫాలు వెళ్ళాం. ఆ ప్రెషర్కు తట్టుకోలేక అదేదో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని చెప్పి పదే వాళ్ళ ప్రకటన ఇచ్చిండ్రు. మరి ఆడేందుకు ప్రకటన ఇచ్చినావు? ఇలా జోగురామన్న 4 సార్లు గెలుచుకున్నావు, దీనికి పొత్తేమి? జోగురామన్న గెలిచింది రాష్ట్రంలో, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసినాం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మంజూరు చేసుకొచ్చినాం, అనేక సార్లు చెప్పినాం. ఇది నువ్వు దాని గురించి మాట్లాడకుండా సబ్జెక్ట్ను తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకు. ప్రజావాణి విభాగంలో అందే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న ఆయన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి ఆయన వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 82 మంది దరఖాస్తుదారులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, రెవెన్యూ డివిజనల్ అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో అందించే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. బేలా మండలం పొనాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ వేడుక లాంఛనంగా సాగింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగురామన్న హాజరై జై శివాజీ నినాదాల నడుమ విగ్రహాన్ని అట్టహాసంగా ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను, ఆ మహనీయుడి పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకుంటూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బేలా మండలంలోని పొనాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద పూజలు జరిపారు. జై భవానీ జై శివాజీ నినాదాల నడుమ లాంఛనంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామస్తులు, యువకులు ఐక్యంగా ఉండి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కల్లెం ప్రమోద్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్, మండల నేతలు పాల్గొన్నారు.
ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం, ధర్మం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకై పాటుపడుతూ మెరుగైన సమాజ నిర్మాణానికి బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ఛత్రపతి శివాజీ గారు ఏ ఒక్క మతానికి కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మంచితనానికి మానవత్వానికి విలువనిచ్చిన వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. అందుకనే మనం ఇలా గొప్పగా ఇలా పొన్నాల గ్రామంలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ గారి యొక్క ఆలోచన విధానాలు, వారికి ఉన్నటువంటి పట్టుదల, వారికి ఉన్నటువంటి మరి వీరుని లక్ష్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈ రోజు మనకు మరి పొన్నాల గ్రామంలో కూడా నేను యువకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు యువకులు ఈ దేశానికి మరి అవసరం. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా యువకులు ఒక మరి సామాజిక స్పృహతో పాటు ఛత్రపతి మహారాజ్ గారి యొక్క స్పృహతోటే మనం వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే ఈరోజు యువకులందరూ మరి దేశానికి మంచి కొరకు, ఈ దేశము అభివృద్ధి కొరకు, మన గ్రామము అభివృద్ధి కొరకు అందరం కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా మరి ఛత్రపతి శివాజీ గారు వీరులకు ఉండే లక్షణాలు, వీరులకు ఉండేటటువంటి గుణాలని కూడా చెప్పినటువంటి చరిత్ర మనకు చెప్తాము. అంగన్వాడీలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా చేపడుతున్న 48 గంటల మహాధర్నాలో ఆయన పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, కోశాధికారి మంగ, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుజ్జ ఆశన్న, అన్నముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేసేంత వరకు అంగన్వాడీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, అంగన్వాడీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎంత వరకు పోరాడుతాం. ఐసిడిఎస్ ను బలోపేతం చేసేంత వరకు పోరాడుతాం. అంగన్వాడీలకు పిఎఫ్, పిఎస్ఐ సౌకర్యాలు కల్పించేంత వరకు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని, ఎన్నికల కోడ్ కారణంగా జీవో నిలిచిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీల ఇబ్బందులపై స్పందించడం లేదన్నారు. గతంలో అనేక హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని విస్మరించడం సరికాదన్నారు. బలవంతంగా రిటైర్మెంట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వడంతో పాటు అంగన్వాడీలను నిర్వీర్యం చేసేలా కేంద్రం తీసుకువచ్చిన పీఎం శ్రీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల కంటే ముందు తానాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్కు చివరకు మీరు చాలా రోజులు మరి నిరసన కార్యక్రమాలు చేపడితే లాస్ట్లో మరి సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు మరి గత ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు ఇచ్చిన విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 3,989 మినీ అంగన్వాడీలను కూడా అంగన్వాడీలుగా చేయాలని చెప్పి జీవో ఇచ్చిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లనే కనీసం 50 సంవత్సరాల లోపున్నటువంటి అంగన్వాడీ ఆయాలకు కూడా మరి ఏదైతే 2 లక్షల ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి
ఆ రోజు ప్రభుత్వ ఒప్పందం చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మనవి చేస్తున్నా. రక్తహీనత రాకుండా ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని బ్లడ్ సెల్ రాష్ట్ర ప్రోగ్రాం అధికారిని డాక్టర్ హీనా దీక్షిత్ అన్నారు. సోమవారం డిఎంఎన్హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో సికిల్ సెల్పై జిల్లా స్థాయి టీఓటీ శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సికిల్ సెల్ వ్యాప్తి, కట్టడి వంటి అంశాలపై మాస్టర్ ట్రైనర్ హెమటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాధికా ప్రాజెక్టర్ ద్వారా మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీధర్, ఏటీడీఓ అనిల్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లడ్ సెల్ రాష్ట్ర ప్రోగ్రాం అధికారిని డాక్టర్ హీనా దీక్షిత్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియాతో అనేక మంది బాధపడుతున్నారని అన్నారు. రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన పోషకాల గురించి వైద్యులకు తెలియజేశామన్నారు. క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించి 2047 వరకు రాష్ట్రంలో సికిల్ సెల్ ఎనీమియా లేకుండా చేయడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మనం ఈ రోజు నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ చేస్తాను. సికిల్ సెల్ నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ గురించి which is committed to end by 2047. So from today we have started this training and further this training will be going to the field level, that too from the PHC level to our ASHA, ANM, our target population 0 to 40 years and general population and of course the school teachers and tribal welfare department. ఆశా వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదని, వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న అన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుజాత, సంగీత, లక్ష్మి, పద్మ, శోభ, రాణి, శ్రీదేవి, లావణ్య, శ్రీలత, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆశాలకు 18,000 వేతనం ఇస్తున్నారని, తెలంగాణలోనూ అదే తరహాలో వేతనం అందిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని విస్మరించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 19న కలెక్టరేట్ దిగ్బంధనం, 24న అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో అధికారులకు ఆశా కార్యకర్తల సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ యొక్క సిఐటి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేదా పక్క రాష్ట్రంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఈ పాటికి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బడ్జెట్ సమావేశంలో అత్యధిక బడ్జెట్ని కేటాయించి ఆశా కార్యకర్తలు 18,000 రూపాయలు వచ్చేటట్టు చూడాలని, అట్లాగే ఈ పాటికే సెకండ్ ఏఎన్ఎం ఎగ్జామ్స్ పరీక్షలు రాసి ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి సెకండ్ ఏఎన్ఎంగా ప్రమోషన్లు ఇచ్చి మరి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తలమడుగు మండలం కోడద్, ఉమ్రం గ్రామాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం బీఆర్ఎస్ నేతలు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కోడద్లో 13,50,000, ఉమ్రంలో 3 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామాలకు వచ్చిన అతిథులకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి కిరణ్, మాజీ సర్పంచ్ సాకి ఆనంద్, నర్సింలు మహేష్, కేదారేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, దేవరావు, జావిద్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే నిధులు మంజూరు అయ్యేలా పాటుపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ అనిల్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఎన్ఆర్జీఎస్ రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమం కోడద్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ 10,50,000తో ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి ఈరోజు సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా చేయడం జరిగింది. అలాగే అధికారంలో లేకున్నా కూడా మేము ఈరోజు ప్రగతి పథంలో ఎమ్మెల్యే గారి అండదండలతో ప్రతి గ్రామంలో కూడా ఐమాక్స్ లైట్లు కానివ్వండి, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో దూసుకు వెళ్తున్నాం.
అలాగే ఎమ్మెల్యే గారు కూడా మా మండలం పైన ప్రేమ చూపించి కూడా మన ప్రతి ఒక్క నిధుల నుండి కూడా ప్రతి ఒక్క ఎన్ఆర్జీఎస్ కానివ్వండి, ఎస్సీ సప్లై నిధుల నుండి కూడా మాకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించినందుకు గౌరవ బోధ్ శాసనసభ్యులు గారికి కలవర మండల శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా మేము గత 10 సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఉంది, కానీ ఇప్పుడు 14 నెలలు అయింది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా ఇప్పటి వరకు అభివృద్ధి కూడా లేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, దళిత బస్సు కూడా లేదు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే జరిగినాయి, కానీ ఇప్పుడు మాత్రం రైతులు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఇటువంటి గవర్నమెంట్ ని ఇప్పటి వరకు మేము చూడలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా ప్రజలందరూ కూడా ఏకమై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పట్టణ శివారులో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి డిమాండ్ చేశారు. నిషాన్ ఘాట్ 170లో నివాసం ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, కావ్య, లక్ష్మి, వెంకటమ్మ, పుష్ప, గిరిశారద, సరుబాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి మాట్లాడుతూ పట్టణ శివారులో దాదాపు 12 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అనేక మార్లు ఈ విషయమై అధికారులను కలిసినా, ధర్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 58 ద్వారా పేదలకు పట్టాలతో పాటు సౌకర్యాలను కల్పించాలని, అప్పటి వరకు దీక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 12 సంవత్సరాల నుంచి నిషాన్ ఘాట్ కానివ్వండి, అట్లాగే 170 ప్రజలు కానివ్వండి గుడిసెలు వేసుకొని మరి అక్కడ నివసించడం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు కానివ్వండి, కలెక్టర్ గారు అధికారులు కానివ్వండి ఒక్క పక్క కూడా మరి అక్కడ మళ్ళీ చూడడం అనేది జరగలేదు. గతంలో మేము ఒక 110 సార్లు అయితే ధర్నాలు చేపట్టడం జరిగింది. ఒక దాదాపు 92 రోజులేమో మేము రిలే నిరాహార దీక్షలు అప్పుడు కూడా చేపట్టడం జరిగింది. కానీ ఎటువంటి సౌకర్యాలు ఇప్పటి వరకు కూడా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు మరి ఏ సౌకర్యం కూడా చేయలేకపోయినరు. ఈరోజు చూస్తుంటే తాగునీరు లేదు, రోడ్డు లేదు, కరెంటు లేదు, పట్టాలు లేవు. జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో శనగ కొనుగోళ్లు సోమవారం నుండి ప్రారంభం కాగా కూలీలు, గుత్తేదారు మధ్య గందరగోళం నెలకొనడంతో కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొంది. కొనుగోళ్లలో ఇబ్బంది రావడంతో తీవ్రమైన ఎండలోనూ పంట తీసుకువచ్చిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను పెంచాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు నగేష్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ధర్నాలో నాయకులు ఆరిఫా, ఆషన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 6,000 పెన్షన్ను ఇవ్వాలని ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు నగేష్ అన్నారు. కేంద్రం సైతం పెన్షన్ను పెంచుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నెల నుండే పెంచిన పెన్షన్ను అందించాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ దివ్యాంగులకు అవకాశం కల్పించాలని, సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే వికలాంగులకు కూడా మేము పెన్షన్స్ ఇస్తామనేసి గింత చెప్పడమైంది. కానీ గత 13 నెలలు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ చర్చలలో వికలాంగుల అంశాలపైన మాట్లాడటం లేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ 2014 నుంచి 2025 వరకు అధికారంలో చేస్తుంది. కానీ మాత్రం కేవలంగా కేంద్రం ఇచ్చే పెన్షన్ బడ్జెట్ 300. తెలంగాణ రాష్ట్రంలో 40 మంది వికలాంగులే 300 ఆసరా పెన్షన్ని పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 45 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ఈ 45 లక్షల మందిని వికలాంగుల్ని గుర్తించి ఆ 300 పెన్షన్ని కూడా ఇచ్చేసి 3,000 చొప్పున పెన్షన్లని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరి డిసెంబర్ నాటికి గతంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు 6,000 ఆసరా పెన్షన్ ఇస్తామనేసి ఇంత చెప్పడమైంది.
అదేవిధంగా ఇది వరకు వికలాంగుల ఆసరా పెన్షన్ పైన కూడా మాట్లాడడం లేదు. అది కూడా వెంటనే ఈ నెల లోపల 6,000 ఆసరా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. తాంసీ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ యాదవ్, విలాస్, నర్సారెడ్డి, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మాల కులస్తులపై జరుగుతున్న దాడులను కట్టడి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మాల సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాలలపై జరుగుతున్న దాడుల విషయాన్ని ప్రస్తావించారు. దాడులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్, బేరదేవన్న, మేకల మల్లన్న, ముచ్చ రఘు, పాషం రాఘవేంద్ర, సింగరి అశోక్, మేదరి స్వామి, మలపతి సుభాష్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఇరుకైన గోడల మధ్య ఇరుక్కొని అల్లాడుతున్న గోవులను బయటకు తీసి వాటి ప్రాణాలను కాపాడారు గోమాత సేవా సమితి సభ్యులు. పట్టణంలోని నేతాజీ చౌక్ సమీపంలో 2 గోడల మధ్య గోవులు ఇరుక్కుపోగా మాజీ కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ గోమాత సేవా సమితి సభ్యులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొని గోవులను బయటకు తీసి వాటి ప్రాణాలను కాపాడారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ వర్మ, పోషన్న, పవన్, రాజు, ఆనంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోవుల ప్రాణాలను కాపాడిన సభ్యులకు స్థానికులు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహలో భాగంగా ట్రీ ప్లాంటేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అనే అంశంపై తాంసీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎండిన చెరువులను చూపించారు. భూగర్భ జలాలు తగ్గితే ఎదురయ్యే పరిణామాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశీలనాత్మక, ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా స్థానిక చెరువులను చూపించినట్లు తెలిపారు. భూగర్భ జలాలు తగ్గడానికి గల కారణాలను వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా నీటి సంరక్షణ కోసం చేపట్టవలసిన చర్యలను వివరించామని పేర్కొన్నారు. వ్యవసాయదారుల కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి వ్యవసాయం అనేది మనం సాగు చేయాలంటే నీరు అనేది చాలా ప్రాధాన్యమైంది కాబట్టి నీటి ప్రాధాన్యత పిల్లలకు వివరించడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మనం నీటిని ఎలా వాడుకుంటున్నాము, అసలు నీటిని వృధా చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయనేది పిల్లలకు వివరిస్తూ మరి ఏ విధంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిసిఐ ఫ్యాక్టరీ విషయంలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదు. సంబంధిత కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ప్రకటించేలా చూడాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. ఎంపీ ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజం. బేలా మండలం పొనాల గ్రామంలో ఘనంగా సాగిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ. సమస్యల సాధనే లక్ష్యంగా పోరుబాట పట్టిన వివిధ సంఘాలు. ప్రభుత్వాల విధానాలకు నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాలు. అంగన్వాడీల మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.